అయ్యో, అత్తయ్య మావయ్య ఇక్కడే కూర్చుని ఉన్నారు. ఇప్పుడు నేనైతే భాగ్య దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ భాగ్యం తీసుకొస్తుంటే అత్తయ్య మావయ్య ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు భాగ్య ఖచ్చితంగా నన్ను పరిచయం చేస్తుంది. ఎలా, ఏం చేయాలి? ఇప్పుడు ఎలా? భాగి, 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 ఇక్కడ 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 నీతో కొంచెం మాట్లాడాలి. బయటికి రా. మీరు రండక్క లోపలికి రండి. లేదు లేదు, నువ్వే బయటికి రా. రా త్వరగా. ఏంటక్క ఇక్కడే ఉన్నారు? ఇంట్లోకి రావచ్చు కదా. పనుంది బాగి, నీకో విషయం చెప్పాలని వచ్చాను. ఏంటక్క అది? ఇవాళ వినోద్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చూసుకో. ఏం పనున్నా, ఎంత అర్జెంట్ అని చెప్పినా వినోద్ మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు. ఏ అక్క, ఎందుకు? వినోద్ బయటికి వెళ్తే ఏమవుతుంది? అంటే అది వినోద్ రాశిఫలాల్లో వినోద్ బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు అని ఉంది. అసలు వినోద్ రాసేంటో నీకెలా తెలుసక్క? అబ్బా, ఏంటి బాగి నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళం ఉప్పు పప్పు ఇచ్చుకున్నట్టు రాసులేవో చెప్పుకోవే ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? ఉప్పు పప్పు వరకు ఓకే అక్క, కానీ రాశి ఫలాలు ఎవరు చెప్పుకోరక్క. అయ్యో, ఇవన్నీ కాదు, నాకు ఇంట్లో పనుంది, ఇది చెప్దామని వచ్చాను. ఏదేమైనా వినోద్ని మాత్రం ఇంట్లో నుంచి పంపకు, సరేనా? నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను. అక్క, వినోద్ నా మాట వినడక్క. ఇప్పుడు వినోద్కి ఏం చెప్పి ఇంట్లో ఉంచాలి చెప్పు? ముందు వినోద్కి బయటికి వెళ్ళే ప్లాన్ ఉందో లేదో నాకెలా తెలుస్తుంది చెప్పు? టైం అయిపోతుంది, వినోద్ ఏంటి ఇంకా బయటకు రావట్లేదు? అమ్మా, హాయ్ మనోహరి గారు. హాయ్ వినోద్. అదిగదిగో, నేను చెప్పానా వినోద్ రెడీ అయి వచ్చాడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.